నమస్తే అండి. నా పేరు రఘు కుంచే. సాటా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్. సౌదీ అరేబియాలో తెలుగు మాట వినడానికి చాలా ఆహ్లాదంగా, ఆనందకరంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ భవిష్యత్తులో మరెన్నో తెలుగు కార్యక్రమాలు చేసి తెలుగు జాతికి, తెలుగు భాషకి మరింత పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు భాషా దినోత్సవాన్ని జరపడం అనేది నిజంగా ముదావహం. ఈ సందర్భంగా మీ సంస్థ చేయబోయే కార్యక్రమాలన్నింటికీ కూడా భగవంతుని సహకారం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాటా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. అందరికీ నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు ఎక్కడ ఉన్నా మన తెలుగు యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మన ఉనికిని చాటుకుంటూ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా సాటా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా చేస్తున్న ప్రతి కార్యక్రమం అద్భుతంగా దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు అచ్చలవి. నమస్కారం. మళ్ళీ స్టార్ట్. నమస్కారం. సౌదీలో ఉన్న తెలుగు మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న మేము గర్వించేలాగా అక్కడ సాటా సౌదీ తెలుగు సంఘం అనే పేరుతో తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు కూడా. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, ఎవడయ్యవాడు ఎవడువాడు తెలుగువాడు అని నారాయణ రెడ్డి గారు రాస్తే, నేను ప్రపంచ తెలంగాణ సభల సందర్భంగా బువ్వదినేయాళ్ళైతే ఎవడొచ్చినా సరే, బువ్వదినేయాళ్ళైతే ఎవ్వరొచ్చినా సరే, తిందాం రాయ్ అనేవాడు తెలంగాణవాడు అని నేను రాశాను. కాళోజీ నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 9 భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందుకోసం అక్కడ సౌదీలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి భాషా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఇక్కడి నుండి అంటే మీ ఊరికి దూరమై, మీ పల్లెకు దూరమై, మీ మిత్రులకు దూరమై, మీ బంధువులకు, అమ్మా నాన్నలకు, అన్నదమ్ములకు దూరమైన తెలుగమ్మకు మాత్రం మీరు దూరం అవ్వలేదు, తెలంగాణ తల్లికి మీరు దూరం కాలేదు అని ఈ పండగల ద్వారా, ఈ పండగలో మీరు చూపించబోయే కళ్ళ ద్వారా, కళాకారుల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అద్భుతమైన మీ యొక్క తెలుగు భాష ప్రేమని, తెలంగాణ తల్లి పట్ల, తెలుగు తల్లి పట్ల మీకున్నటువంటి అనురాగాన్ని పండగ రూపంలో తెలియజేస్తున్న మీ అందరికీ నా శుభాభినందనలు. నమస్కారం. అందరికీ నమస్కారం. సాటా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖండాంతరాలు వెళ్ళినా, వేరే దేశాలకు వెళ్ళినా మన తెలుగు వాళ్ళు వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ తమాషాగా మాకు అంటే ఇక్కడున్న మా తెలుగు వాళ్ళకి ఆదర్శం అవుతున్నది చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగానూ ఉంది. ఎందుకంటే కొంచెం దూరం అయినప్పుడు ప్రేమలు పెరుగుతాయి. వాళ్ళు నిర్వహించేది చాలా దేశాల్లో నేను చూశాను. వెళ్ళేటప్పుడు వాళ్ళు కట్టుకునే బట్టల తీరు, ఆ పంచెలు, ఆ కండువాలు, ఆ పట్టు చీరలు, ఆ పరికిణీలు
నిజంగా మళ్ళా ఒక మాతృభావనగా, అంటే ఇది మన దేశం, తెలుగుదేశమే అన్న ఫీలింగ్ కలుగుతుంది. కుల మత వర్ణ వర్గ భాషా విచక్షణ లేకుండా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి సాటాకి ప్రణామాలు. శుభం భూయాత్. శివోహం. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ రూబెన్స్. సాటా, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్. ఈ పేరు వింటేనే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా లాంటి దేశంలో మన తెలుగు ఆర్గనైజేషన్ రావడం చాలా ఆనందకరం. అండ్ ఈ అసోసియేషన్ని ఫామ్ చేసిన వారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సాటా ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని, ఎంతోమందికి సహాయకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న సాటా ఫ్యామిలీకి హార్టీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. సో సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి కుల మత జాతి భేదాలు ఏవి లేకుండా సాటా, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని మన తెలుగు పండుగలన్నీ జరుపుకుంటున్నారని తెలిసి నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. సో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారికి మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వీటన్నిటిని ఏది మర్చిపోరు అని చెప్పడానికి మన ఈ సాటా అనేది ఒక చక్కటి నిదర్శనం అండి. సో ఈ సాటా వాళ్ళు నిర్వహిస్తున్న సాటా వార్షికోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవ వేడుకలు విజయవంతం అవ్వాలని అండ్ మీరు ఇలాగే మరెన్నో వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా ఆశ్చర్యం వేసింది. సౌదీ అరేబియాలో తెలుగు వాళ్ళు ఉన్నారన్న విషయం తెలుసు, కానీ వీళ్ళందరూ ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నారని ఇప్పుడే తెలిసింది. దాని పేరు సాటా. ఎంత చక్కగా ఉందో, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్. చాలా సంతోషంగా ఉంది. సంస్థ ఏర్పాటు చేయడమే కాకుండా ఇలాంటి తెలుగు కార్యక్రమాల్ని, తెలుగు భాషను స్మరించుకుంటూ, తెలుగు భాషను గుర్తు చేసుకుంటూ, తెలుగు వాళ్ళందరినీ సమీకృతపరిచి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు. నేను వీలున్నప్పుడు తప్పకుండా మీ కార్యక్రమాలకు అతిథిగా వస్తాను. రావాలని నాకు మనసు ఉవ్విళ్ళూరుతోంది. తప్పకుండా వస్తాను. మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నా నమస్కారాలు. అక్కడ ఉన్న తెలుగు వారంతా కలిసి తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఎక్కడ ఉన్నా కానీ మన తెలుగు జాతి యొక్క సంస్కృతిని, వారసత్వాన్ని తరువాత తరాలకు అందించే క్రమంలో ఇలాంటి సంబరాలు చాలా అవసరమైనటువంటి విషయం. ఇలాగే ఈ పండుగను మీరు ప్రతి ఏటా చక్కగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమాన్ని విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా, వేరే దేశాలకు వెళ్ళినా మన తెలుగువారు మన భాషని, మన సాంప్రదాయాన్ని మర్చిపోలేని మన తెలుగువారు సౌదీ అరేబియాలో సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అంటే భారతదేశాన్ని మర్చిపోలేక, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలని మర్చిపోలేక, మళ్ళీ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కూడా సౌదీ అరేబియాలోనే సెలబ్రేట్ చేయాలని, రానున్నటువంటి ముందు తరాలకి తెలుగు భాష గురించి చెప్పాలని, మన అందరి గొప్పతనాన్ని, మన తెలుగుతనాన్ని దిగ్విజయంగా మన రానున్న తరాలకి చెప్పడం కోసం ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఐ థింక్ ఈ కార్యక్రమం జరగడం. తెలుగు బిడ్డగా, తెలుగు ఆడపడుచుగా మన తెలుగు వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఎప్పుడు అందంగా, ఆనందంగా, ఎంతో గొప్పగా మన తెలుగువారు ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవాలని, అలాగే తోటి వారికి కూడా హెల్ప్ చేయాలనేది మన యొక్క మోటివ్గా ఉండాలి. నేను
జయప్రదగా ఇవాళ నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఆల్. మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ కూడా మనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. సాటా సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. అందరికీ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ టైం వీలైతే నేను కూడా మీతో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ రూపాలక్ష్మి.